సామాజిక సంక్షేమం ఆర్థిక సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో టీ కాంగ్రెస్ నేతల సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. సుమారు 2 గంటల పాటు కొనసాగిన ఈ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం మంత్రులతో సంస్థాగత నిర్మాణం, వివిధ కీలక అంశాలపై సమీక్షించారు. ఇక మున్సిపల్ ఎన్నికల విజయంపై ఖర్గే, రాహుల్కు సీఎం రిపోర్ట్ అందించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మల్లికార్జున ఖర్గే. సామాజిక సంక్షేమం ఆర్థిక సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో టీ కాంగ్రెస్ నేతల సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. సుమారు 2 గంటల పాటు కొనసాగిన ఈ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం మంత్రులతో సంస్థాగత నిర్మాణం, వివిధ కీలక అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల విజయంపై ఖర్గే, రాహుల్కు సీఎం రిపోర్ట్ అందించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మల్లికార్జున ఖర్గే. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, ఇవాళ ఢిల్లీలో రాష్ట్ర మంత్రివర్గం చాలా బిజీగానే గడిపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ చాలా కీలకమైనటువంటి నేతలందరూ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, కేసీ వేణుగోపాల్ని కూడా వీళ్ళు ఇవాళ కలవడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు కూడా సమావేశం జరిగింది. అనేక అంశాలపైన కూడా చాలా కూలంకుషంగా కూడా చర్చించుకున్నారు. ముఖ్యంగా పార్టీ బలోపేతము, అలాగే ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాల వల్ల పార్టీకి ఏ రకంగా బలం చేకూరిందన్న దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టేట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మంత్రుల మధ్య ఉన్నటువంటి సమన్వయం గురించి కూడా ప్రధానంగా చర్చ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో కొన్ని జిల్లాల్లో టీసీసీకి సంబంధించిన అంశంలో కూడా తలెత్తిన వివాదాలు కానీ, తర్వాత అసంతృప్తిని బుద్ధగించడం కానీ, అవన్నీ కొన్ని ఎక్కడెక్కడ పార్టీ అనేది డల్గా ఉండేది కూడా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ నివేదికపై కూడా వాళ్ళు చర్చించారు. ఎందుకంటే ప్రభుత్వము, పార్టీ రెండు సమన్వయంతో పనిచేస్తేనే వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారం చేయించుకునే అవకాశం ఉందని కూడా అక్కడ అందరూ పలువురు అభిప్రాయపడిన నేపథ్యంలో ఒక్కొక్క మంత్రి నుంచి కూడా ఆ జిల్లాకు సంబంధించిన పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంతా కూడా పూర్తిగా రాహుల్ గాంధీ ఆరా తీసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక పంచాయతీ ఎలక్షన్స్ కానీ, అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడడంతో కాకుండా సాధారణ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఓటు బ్యాంకుని కలిగి ఉందో దానికంటే ఎక్కువ ఓటు బ్యాంకు కలిగి ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి చెప్పడంతో వాళ్ళందరూ ఆ సంతోషం వ్యక్తం చేసి వాళ్ళందరినీ అభినందించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినటువంటి పథకాల గురించి కానీ, పార్టీకి బలోపేతం సంబంధించిన అంశాలపైన అందరూ కూడా సమన్వయంతో ఉండి ఖచ్చితంగా కూడా అమలు అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏ రకమైనటువంటి హామీలను మొదటి కూడా మనం గుర్తించాము. గతంలో చీడపల్లి సమావేశాలు జరిపాము. తర్వాత జరిగినటువంటి బహిరంగ సభలో కూడా అనేక రకాలమైనటువంటి హామీలను మనం ఇచ్చాం కాబట్టి అవన్నీ కూడా మనం నెరవేర్చాల్సిన అవసరం ఉందనేసి కూడా వారి అభిప్రాయం తెలుస్తుంది. రాబోయే బడ్జెట్ సెషన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ వివిధ వర్గాలకి సముచిత స్థానం ఇవ్వబోతున్నట్టుగా అటు ముఖ్యమంత్రి రాహుల్ గాంధీకి, కేసీ వేణుగోపాల్కి, మల్లికార్జున ఖర్గేకి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. చాలా సుదీర్ఘంగానే ఇవాళ సమావేశం జరిగింది. ప్రతి ఒక్కొక్క మంత్రితో కూడా ఇండివిజువల్ గా కూడా అక్కడే ఉన్నప్పటికీ ఒక్కొక్కరి అభిప్రాయాలు కూడా వారు తెలుసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతో మొత్తం ఇంకా ఈ నామినేటెడ్ పోస్టులు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి వాటి పచ్చి కానీ, ఒకవేళ భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం కానీ ఏ వర్గాలకి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అన్న దాంట్లో కూడా చర్చ జరిగినట్టుగా మనకు తెలిసింది. దాంతోపాటు ఈ రాజ్యసభ సభ్యులకు సంబంధించిన అంశంలో 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆశావాహులు చాలా ఎక్కువగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హనుమంతరావుతో పోల్చుకుంటూ దాదాపు 5-6 మంది పోటీ పడుతున్నారు.
సో దానికి సంబంధించి ఏ రకమైనటువంటి అంశాలు పరిగణలో తీసుకొని రాజ్యసభకి పంపిస్తారన్న దానిపై కూడా అక్కడ చర్చకు వచ్చినట్టుగా మనకు తెలిసింది. సో పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలిసింది. ఇటు మీద నుంచి ఏకతాటిపైకి అంటే 2023లో సాధారణ ఎన్నికలు ఏ రకమైన అందరూ ఏకతాటిపైకి వచ్చి గెలిపే లక్ష్యంగా పనిచేస్తారు. ఇక మీదట కూడా ఆ రకంగానే ఏకతాటిపైకి ఉండాలి. దాంతోపాటు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి అన్ని విమర్శలను కూడా మీరు తిప్పికొట్టాలంటూ కూడా అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.